ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. నిన్నటి పురాణంలో మనం ఒక బ్రాహ్మణ యువతి తిలోత్తమగా వరమ పొందటం, ఆమె సుందోపసుందులు అనే రాక్షసులను వారికి వారే హతమార్చుకునేలాగా చేయడం గురించి విన్నాం. ఈరోజు మాఘమాసంలోని 25వ రోజు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి శివుడికి చేసిన హితబోధ గురించి విందాం. పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని సర్వేశ్వరుడును, 14 లోకములను అధిపతికి నేనే అని శివుడును, కాదు ఈ 14 లోకాలకు సమస్త చరాచర జీవరాశికి సృష్టించిన సృష్టికర్తను నేను అని బ్రహ్మదేవుడు. వాద ప్రతివాదాలు మీమాంసలతో 1000 ఏళ్లు గడిచిపోయాయి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిగిపోయారేమో. సృష్టి కార్యం అంతా స్తంభించిపోయింది. అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపం ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరూ సమస్త లోకాలు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత, భవిష్యత్ వర్తమానాలన్నీ కనిపించుచున్నాయి. ఆ విరాట్ రూపమును ఎడమ చేవిలో శంకరుడు, కుడి చేవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమును ఆద్యంతాలు లేవు. సర్వత్రా తానే ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాదిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తం భగవంతుణ్ణి కీర్తిస్తూ కనిపించారు. నదీ నదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతాలు సమస్తం కనబడుతున్నాయి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లుతున్నాయి. కోటి సూర్యుల కాంతులు వెలుగులతో ప్రకాశించుచున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపాన్ని ఆద్యంతములు తెలుసుకోవాలని, అటు తెలుసుకున్న వారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ విరాట్ స్వరూపాన్ని ఆద్యంతంలో కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా, ఏమిది! బ్రహ్మ ఈశ్వరులైన మేమే ఈ విరాట్ స్వరూపాన్ని ఆద్యంతాలను కనుగొనలేకపోయామే అంటే మనం అధికులము కాదన్నమాట. సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకన్నా అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడు అతడే. అతడే సర్వాంతర్యామి. జగములు నేలే జగదాత్తుడు అతనే. పంచభూతములు, సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు. మనమంతా ఆయన కుక్షిలోనే క్షణములనే అని నిర్ణయించుకున్న వారే శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేయగా, విష్ణుమూర్తి విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకొనుచున్న విషయం తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం చేయుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యాంతరమును తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. సమస్తమునకు 3 గుణములు నిర్దేశించబడ్డాయి. వీటినే త్రిగుణములు అంటారు. అవి సత్వ, రజస్తమో గుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్వ, రజస్తమో గుణములు కలిగి ఉంటారో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపానికి ఆదిలో 3 రూపాలే ఉన్నాయి. అవి సృష్టి, స్థితి, లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసి తిని. కావున వీరిని త్రిమూర్తులు అందరు. త్రిమూర్తులు అనువారు 3 కాదు, ఏకస్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపాలమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అన్నది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన 3లో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపానికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదం ఉండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరెట్లు ప్రవర్తించుచున్నారు. శాంతమునందుము. బ్రహ్మదేవ, నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు? నానా అభిగముల నుండియే కదా. కావున నీకును నాకును భేదమున్నదా? లేదు. అట్లే ఓ మహేశ్వర, ఓంకార స్వరూపుడవు నీవు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొక నాడు నీ మహాత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమ స్వరూపమును వినిపించి తిని. నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపచేశాడు. ఓ సాంబశివ, నువ్వు నిర్వికార నిరాకల్పుడవు, శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే, ఆత్మస్వరూపుడవు నీవే, గుణాశంకరుడైన నీవే. ఇంత పంతము పట్టదగునా? నేను నీవు, నీవే నేను. అందుకే శివకేశవులని భక్తులు భజయింతురే గదా, పూజింతురే గదా. నిత్య సత్య స్వరూపుడవు, నిత్యానంద రూపుడవు, నిత్య ధ్యాన స్వరూపుడవు, అర్ధనారీశ్వరుడవు, నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపించేశారు. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తి ఒకటే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు. ఇంతటితో ఈరోజు పురాణ కాలక్షేపం సమాప్తం. రేపటి పురాణ కాలక్షేపంలో క్షీరసాగర మదనాన్ని గురించి విందాం.